హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి G+1 హౌజు కేవలం 38 లక్షలకే మరి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మొట్టమొదటిసారి మరి ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏరియాలో మరి బడంగ్పేట ఏరియాలో కానీ నాదర్గూలు అలాగే మీర్పేట అల్మాజ్గూడ బిఎన్ఎడ్ ఏరియాలో ప్రాపర్టీ ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ మరి G+1 హౌజు గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మరి రెంట్ పర్పస్లు ఇచ్చుకోవడానికి ఒక సింగిల్ రూము, మెట్ల కింద వాష్రూమ్ ఇచ్చారు. మరి ఈ ఏరియాలో అయితే మీకు 2 వీలర్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ హౌజ్కి వచ్చేసి 60 ఫీట్ రోడ్డు అవైలబుల్లో ఉన్నది. 60 ఫీట్ రోడ్డు మరి ఏదైతే చూస్తున్నామో కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌజ్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈశాన్య మూలకు చూసుకున్నట్టయితే ఈశాన్య మూలకు బోరు అలాగే మరి సంపు ఇచ్చారు. మరి మెట్ల సైడ్ చూసుకున్నట్టయితే మెట్ల కింద ఈ రూమ్లో ఉండే వాళ్ళకు మరి రెంట్ పర్పస్లో సింగిల్ రూము అలాగే కామన్గా దీనికి కిచెన్ ఇచ్చారు. సో ఇందులో మరి రెంట్కు ఉండే వాళ్ళు మరి ఈ వాష్రూమ్ అయితే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఏరియాలో మరి సింగిల్ బెడ్రూమ్ అయితే 7,000 నుంచి 9,000 వరకు అయితే మరి సింగిల్ బెడ్రూము హౌస్ అయితే రెంటల్ ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం ఉంది. G+1 హౌజు మరి 38 లక్షలు అంటే కూడా ప్రైజు స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. గ్రౌండ్లో మీకు మరి 2 వీలర్ పార్కింగ్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి 60 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి మరి 4 వీలర్ ఉన్నా కూడా మరి పెద్ద వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నా కూడా పార్కింగ్కు ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్ డైమెన్షన్ చూసినట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మరి 20, డెప్త్ వచ్చేసి 21, 20 × 21 అనేది 51 స్క్వేర్ యార్డ్లో మరి G+1 హౌస్ అయితే బిల్డ్ చేశారు. 51 స్క్వేర్ యార్డ్లో మరి G+1ను బిల్డ్ చేశారు. లొకేషను చూసుకున్నట్టయితే నియర్ బైలో కూడా చుట్టూ సరౌండింగ్లో ఏరియాలో మరి G+1 హౌజు, G+2లు అలాగే నియర్ బైలో కూడా HMDA లేఅవుట్లు అయితే నియర్ బైలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. HMDA లేఅవుట్లు ఆల్మోస్ట్గా 40 నుంచి మరి 45,000 కూడా ఈ ఏరియాలో ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే రన్ అవుతున్నది. ఈ లొకేషన్ చాలా మంచి లొకేషన్ చెప్పుకోవచ్చు. ఈ ఏరియా మొత్తం మనకు బాల్కనీ ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో సింహద్వారం అయితే దీనికి పెట్టడం జరిగింది. మరి నార్త్ ఫేసింగు కింద కూడా మరి సింగిల్ రూమ్ ఏదైతే ఇచ్చారో కింద సింగిల్ రూమ్ కూడా నార్త్ ఫేసింగ్లో ఇచ్చారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మరి 1 BHK అయితే ప్లాన్ చేసి నార్త్ ఫేసింగ్లో సింహద్వారం అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ మరి సౌత్ ఫేసింగ్లో ఉంది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సౌత్ ఫేసింగు మరి 60 ఫీట్ల రోడ్డుకు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఎంట్రన్స్ మాత్రమే సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. టోటల్గా మరి 100% వాస్తు ప్రకారము కన్స్ట్రక్షన్ చేశారు. సింహద్వారము నార్త్ సైడు అలాగే ఆగ్నేయం చూసుకున్నట్టయితే మరి ఆగ్నేయంలో మరి కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే పూజ గదికి పక్కన కూడా ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆగ్నేయంలో పక్కనే ఈ ఏరియాలో చూసినట్టయితే వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియాలో మీరు వాషింగ్ మిషన్ కానీ ఒకవేళ మీకు ఈ ఏరియాలో వాషింగ్ మిషన్ లాంటిది కానీ ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సింగిల్ బెడ్రూము మరి ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే కిచెను, హాలు చాలా స్పేసెస్ ఉన్న హాలు. మరి బెడ్రూమ్ సైజు కూడా మనకు ఆల్మోస్ట్గా 9x9 కూడా బెడ్రూమ్ సైజు ఉందని చెప్పుకోవచ్చు. చాలా విశాలంగా ఉన్న ఇందులో మరి వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సింగిల్ బెడ్రూమ్ హౌజు అటాచ్డ్ వాష్రూమ్తో కూడా అయితే ఉన్నది. మరి 38 లక్షల కంటే మీ ప్రొఫైల్ బాగుంటే దీనిపైన ఆల్మోస్ట్గా 30 నుంచి 32 lakhs వరకు కూడా లోన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. దీనికి లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఈ ప్రాపర్టీ మరి దీనిపైన మీకు లోన్ కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఈ మంత్లో కానీ ప్రాపర్టీ మరి కుబేర ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీసుకున్న వాళ్ళకైతే 10 grams సిల్వర్కైనా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లో వచ్చేసి బడంగ్పేట్ మున్సిపాలిటీ ఇప్పుడు మరి GHMC పరిధిలో కూడా మరి ఈ ఏరియాలో రావడం జరిగింది. బడంగ్పేట్ మున్సిపాలిటీ GHMC ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాదర్గూలు విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గూలు విలేజ్ అనేది ఇప్పుడు GHMCలో మరి విలీనమైంది కాబట్టి ప్రాపర్టీ ప్రైజెస్ కానీ ఈ ఏరియా డెవలప్మెంట్ కానీ గ్రోతింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ తీసుకుంటే మీకు ఇప్పుడు కానీ మరి ఫ్యూచర్లో కానీ దీనిపైన మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది.
నియర్ బైలో డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే టీసీఎస్ ఆదిపట్ల టాటా ఏరోస్పేస్కు జస్ట్ 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి టీసీఎస్ ఆదిపట్ల టాటా ఏరోస్పేస్లో చాలా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఏ ఏరియా అయితే మరి ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ఏరియా డెవలప్మెంట్ కావడానికి చాలా టైం కూడా ఎక్కువ పట్టదని చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్కు 6 కిలోమీటర్ దూరము మరి టీసీఎస్ ఆదిపట్ల టాటా ఏరోస్పేస్ కూడా నియర్ బైలో ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 14 నుంచి 15 కిలోమీటర్స్. మరి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ చూసుకుంటే 10 నుంచి 12 కిలోమీటర్స్. సాగర్ హైవే బిఎన్ రెడ్డి నగర్కు 3 నుంచి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. సాగర్ హైవే నుంచి కూడా చూసుకుంటే చాలా మంచి నియర్ బైలో టోటల్గా డెవలప్ అవుతున్న ఏరియా. మరి 38 lakhs సౌత్ ఫేసింగ్లో ఉంది. దీనిపైన మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. చాలామంది మరి 1%, 2% కమిషన్ కూడా ఉంటాయని చెప్పేసి చాలామంది మన కస్టమర్ల రిక్వైర్మెంట్ కోసం అయితే మనము న్యూ హౌసెస్ పైన జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జు, అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతనే తీసుకుంటాము. బ్యాంక్ లోన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తున్నాము. మీకు నచ్చే ప్రాపర్టీ దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.